హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే చికెన్ ఫ్రై చేశాను. అది కూడా ములగాకు వేసి ఎలా ట్రై చేయాలో చూపిస్తాను ఇప్పుడు వీడియోలో. చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ట్రై చేసిన తర్వాత కామెంట్స్లో చెప్పండి. ప్రాసెస్ వెళ్ళిపోదామా? ప్రాసెస్లోకి ఇదిగోండి, ఒక్క ఉల్లిపాయ, ఒకే ఒక పచ్చిమిర్చి ఇవి కట్ చేసి పొడవుగానే కట్ చేసుకున్నాను, ఇలా చీలికల్లాగా. ఇంకా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకొని, ఇది 1/2 kg చికెన్ అనమాట. దానిలోకి పసుపు ఒక 1/2 స్పూను, దాంతోపాటు కారం 1/2 స్పూన్ మాత్రం వేసుకోండి. చూపిస్తాను ఇప్పుడు వీడియోలో. 1/2 స్పూన్ సరిపోతుంది. అంటే దీన్ని ఉడికించుకోవాలి ముందుగా మనం ఫ్రై కోసము, అప్పుడు బాగా వస్తుంది. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అది కూడా వేసుకొని చక్కగా దానిలో వాటర్ వేసుకుందాము. వాటరు 1/2 లోటా దాకా వేసుకున్నాను, ఎందుకంటే చికెన్ ఉడకాలి కాబట్టి. అంటే 1/2 లోటా అంటే 4 టీ గ్లాసుల వాటర్ ఉంటుందన్నమాట. వేసేసుకొని ఉప్పు కొద్దిగా, అది కూడా 1/2 స్పూన్ అంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఉడికించేసుకోవాలి. ఇంకా దీనికోసము ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఏ ఫ్రైకైనా. చికెన్ ఫ్రైకి ఇంకాస్త ఎక్కువ పడుతుంది, అంటే 5 స్పూన్స్ దాకా వేసుకున్నాను పెద్ద స్పూన్ తోటి. ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒక్కటి సరిపోతుంది, మీడియం సైజు అయితే 2 సరిపోతాయి. పొడవుగా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసుకొని జీలకర్ర ఒక 1 స్పూన్ వేసుకున్నాను. మీకు నచ్చితేనే వేసుకోండి జీలకర్ర, లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? ఇంకా జీలకర్ర కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మనం 1/2 స్పూనే వేసుకున్నాము, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది. వేసేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంతసేపు ఫ్రై చేసేసుకుందాము. ఇదిగోండి, చికెన్ అయితే చక్కగా కుక్ అయిపోయింది. లైట్గా వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని సపరేట్ చేసేసుకుందాము. ఆ వాటర్ వేసామంటే మళ్ళీ మనకి ఫ్రై లాగా రాదు, కర్రీ టెక్స్చర్ వస్తుంది కాబట్టి వాటర్ని పక్కకు తీసేసుకుందాము. ఇంకా చికెన్ వేసుకొని దాంతోపాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చికెన్ వేసిన తర్వాత మాత్రము ఇదిగోండి, ఇలా ఉన్నప్పుడు మన వాష్ చేసి నేను ఆరబెట్టుకున్నాను అనమాట ములగాకుని. ఇలా పొడి పొడిగా ఉంటేనే మనకి డ్రైగా వస్తుంది, లేకపోతే వెట్గా వస్తుంది, అంటే తడి పొడిగా వస్తుంది అనమాట. మనం ఈ ములగాకుని ఆరబెట్టేసుకోవాలి కడిగిన తర్వాత. ఇలా పొడిగా ఉంటే మనకి బాగా వస్తుంది ఫ్రైలో. అది కూడా నేను 2 గుప్పెళ్ళంత వేసుకున్నాను. వేసేసుకొని 1/2 kgకి 2 గుప్పెళ్ళ ములగాకు వేసుకున్నాను. ఇంకా పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను ములగాకు వేసాక. దాంతోపాటు ఉప్పు కూడా వేసుకుంటున్నాను, సాల్ట్ ఒక 1 స్పూన్ దాకా వేసుకుంటున్నాను. ఇందాక వేసింది సరిపోదు ఫ్రై కోసం, అందుకని ఇంకా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకోవాలి. ముందుగా పసుపు, ఉప్పు వేసి చక్కగా ఫ్రై చేసి వేసుకోవాలన్నమాట ములగాకుతో పాటు. డ్రైగా అవుతుంది. ఈలోపు మనం మసాలా పట్టుకుందాము. లో ఫ్లేమ్లో చేసుకోండి, ఓకేనా? ఇంకా ఎండు కొబ్బరి, ఇది మసాలా పౌడరు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఇవి మొత్తం చెక్క, లవంగ, గసగసాలు అన్నీ వేసిన పౌడర్ అనమాట. దాంతో పాటు కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకొని, అది ఫ్రై అయింది అనుకున్న తర్వాత కారం వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడరు, కొద్దిగా అన్ని జీడిపప్పులు వేసుకుంటున్నాను, ఒక 10 దాకా. మీకు నచ్చితేనే వేసుకోండి, లేకపోతే ఇబ్బంది లేదు, ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది.